హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. నేనైతే చాలా మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మన దగ్గర ఉన్న మల్బెరీ చెట్టుని అయితే చూపించబోతున్నాను. మల్బెరీ చెట్టుని బిట్స్ కింద కూడా పెట్టకుండా ఒకేసారి మొత్తం దానికి పూత నుంచి మొత్తం కాపంతా ఎండ్ అయినంత వరకు ఈ వీడియోలోనే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ముందు చిన్న చిన్న కాయలు కనిపించాయి కదా, ఆ తర్వాత నేనైతే కోసాను, కొన్ని పళ్ళు కూడా వచ్చాయి అన్నమాట. అట్లానే నెక్స్ట్ బ్యాచ్లుగా పూసాయి అన్నమాట. చాలా మంచిగా వచ్చాయి మల్బెరీస్ అయితే. చాలా లేట్ అయిపోయింది వీడియో. చెట్టు నిండాగా మనకి పళ్ళు అయితే వచ్చాయి. స్వీట్ కూడా మన దగ్గర 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లకి ఒక చెట్టుకి చిన్న కాయలు వస్తాయి, ఇంకొక చెట్టుకి చాలా పెద్ద కాయలు వస్తాయి. చాలా మంచిగా అనిపించాయి మల్బెరీలు అయితే. నేనైతే చాలా హ్యాపీ. మీరు కూడా మల్బెరీ చెట్టు ఏం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ వీలుంటే ఒక చిన్న పాట్లో కూడా వేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా కొమ్మ ఉంటే కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా పెంచవచ్చు. కొమ్మ కూడా గ్రో అవుతుంది, మంచిగా చిగుళ్ళు అన్నీ వస్తాయి. సీజన్ అప్పుడు మంచిగా ఫ్రూట్స్ కూడా వస్తాయి అన్నమాట. చాలా మంచిగా వస్తాయి, ఈజీగా పెంచుకోవచ్చు. వాటర్ వేస్తే చాలు, తర్వాత మన కిచెన్ వేస్ట్ వేస్తే సరిపోతుంది అనమాట. దీనికి చాలా మంచిగా అయితే పోస్తాయి. తర్వాత పూసిన తర్వాత ప్రూనింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదా, నేనైతే కాప్కి మళ్ళీ అంటే నెక్స్ట్ బ్యాచ్కి అలాగా గుప్పెడు అనమాట పళ్ళు అయితే తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. మంచి రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్లో ఉన్నవి చాలా స్వీట్గా ఉంటాయి. కొంచెం అంటే మా పచ్చిగా ఉన్నవి అవి పుల్లగా తీగా ఉంటాయి అనమాట. మన చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉంటాయి. చూసారా, ఒక్క దీనికి ఎన్ని పళ్ళు ఉన్నాయో, ఒక కొమ్మకి ఎన్ని బంచెస్గా ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక తోటలోకి వెళ్ళి తెంపుకుంటే ఎలా ఉంటుందో ఫీల్ మనకి అలా అనిపిస్తుంది అనమాట. ఈ మల్బెరీ చెట్లు అయితే ఏదైనా సరే చెట్లు పెంచితే అదొక హ్యాపీనెస్ భలే ఉంటుంది. తెంపేటప్పుడు కానీ అవి పోసేటప్పుడు కానీ అవి ఎప్పుడు వస్తాయి మన చేతికి, ఫ్లవర్స్ కానీ పళ్ళు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒక్క చెట్టేసి చూడండి. ఇప్పుడైతే పళ్ళుని చూసేసేయండి. చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో మనకి, ఎంత రెడ్గా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి. దీంతో జామ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. ఓకేనా, జామ్ ఎలా తయారు చేయాలో అనేది కూడా మీకు అవసరం అయితే మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ చూపిస్తాను. చాలా ఈజీ అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధనా స్టైలిష్ అఫీషియల్. దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను.